వేలాదిలో వచ్చినటువంటి ఈ వరదల కారణంగా మా జిల్లాలో పాలమూరు జిల్లాలో 10 మండలాల్లో 56 గ్రామాలు నష్టపోయాయి. అందులో 22 గ్రామాలు బాగా డ్యామేజ్ అయినాయి. ప్రతి ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. ఒక్క వస్తువు కూడా దానిలో మిగలలేదు. అనేక మంది ఇల్లు కూలిపోయిన కారణంగా అక్కడి నుంచి వేలాది మంది షిఫ్ట్ కావడం జరిగింది. సుమారుగా 16,000 కుటుంబాలు దీంట్లో నిర్వాసితులు అయినటువంటి పరిస్థితి ఉండింది. అయితే ఈ విషయం తెలియగానే స్వయం సేవకులు, పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి స్వయం సేవకులు వరదలు వచ్చినటువంటి వెంటనే ఆ క్షణంలోనే అక్కడ ఉన్నటువంటి స్వయం సేవకులు, స్థానికంగా ఉన్నటువంటి స్వయం సేవకులందరూ కూడా ఆ ప్రజలని గడ్డకు తీసుకొచ్చేసి వేరే గ్రామాలకు తీసుకొచ్చేసి అక్కడ భోజన వసతి ఇట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా అక్కడ జరిగిన వెంటనే స్వయం సేవకులు ఎవరికి చెప్పకుండానే పైనుంచి ఆజ్ఞలు లేకుండానే స్వయంగా దాంట్లో పాల్గొనడం, వాళ్ళకి సేవ చేయడం, ఈ పనిలో వాళ్ళు నిమగ్నం కావడం జరిగింది. ఆ రకంగా 10 రోజుల నుంచి సుమారుగా పూర్తి సమయము 200 మంది స్వయం సేవకులు పూర్తి సమయము, మొత్తం 1200 మంది పార్ట్ టైం 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇట్లా మొత్తం మీద 1200 మంది స్వయం సేవకులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సుమారుగా మేము ₹1 కోటి విలువైనటువంటి వస్తువులు, తినుబండారాలు మొదటి వారం రోజులు వరుసగా మేము ప్రతి గ్రామంలో భోజన వ్యవస్థ చేయడం జరిగింది బాధితులందరికీ. దాంతోపాటు వాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాలు ఏవైతున్నాయో వాటిని తీర్చడం కోసము భోజనం కిట్టు, వంట పాత్రలు, తర్వాత ఒక చాప, దుప్పటి, ఇట్లా వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని సమకూర్చడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా జరిగింది. సిస్టమేటిక్గా ఎవరు కూడా పూర్తిగా ప్రతి కుటుంబానికి వేరే సంస్థలు అందించలేక మా దగ్గరికి వచ్చి మీరే ఇవ్వండి, మీ ద్వారానే సిస్టమేటిక్గా ఇవ్వగలుగుతున్నారని చెప్పి విశ్వాసంతో వాళ్ళు మా సహకారం తీసుకొని వాళ్ళందరినీ కలుపుకొని ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా మనం ₹1 కోటి విలువైనటువంటి వస్తు సామాగ్రిని మొత్తం అన్ని 56 ఎఫెక్టెడ్ అన్ని గ్రామాల్లో కూడా పంచడం జరిగింది. దాంతోపాటు ఈ పని చేయడం కోసము ముందుగా వెళ్ళి ప్రతి గ్రామాన్ని సర్వేక్షణ చేయడం జరిగింది. సర్వేక్షణలో ఏ గ్రామంలో ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, వాళ్ళకు మనం ఏ రకంగా సహకరించవచ్చు, ఆ రకమైనటువంటి నివేదిక తీసుకొని ఆ పద్ధతిలోనే ప్రతి కుటుంబానికి అందేటట్టుగా చేయడం జరిగింది. ఈ రకంగా నష్టం జరిగినటువంటి అన్ని గ్రామాల్లో మన స్వయం సేవకులు పాల్గొనడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో ఈరోజు ఒక ముద్ర పడ్డది. వీళ్ళు మాకు నిజంగా ప్రతి కుటుంబానికి న్యాయం చేశారు, వీళ్ళు మా వాళ్ళు అనేటువంటి ప్రేమ, ఆత్మీయత వాళ్ళలో కనిపించింది. ఆ రకంగా అయితే ఇప్పుడు తాత్కాలిక సహకారం మాత్రం ఇది, కానీ తర్వాత రోజుల్లో దీన్ని ఇంతటితో ఆపకుండా వాళ్ళ గ్రామంలో శాశ్వతంగా ఏం చేయగలుగుతాం, అనువర్తిలో భాగంగా మేము రాబో రోజుల్లో ఆ గ్రామాల్లో విద్య కానీ లేకపోతే మగ్గాలు ఇట్లాంటి పోగొట్టుకున్నటువంటి రైతులకు జరిగినటువంటి నష్టాన్ని కానీ ఆ రకం ఏమి సమకూరిస్తే వాళ్ళు జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు, వాళ్ళ యొక్క సంపాదనకు ఆటంకం లేకుండా ఉండగలుగుతారనే విషయాలను ఆలోచించి వెంటనే తర్వాత ఫాలోఅప్గా అనేక రకాల సేవా కార్యక్రమాలు ప్రారంభించాలని ఒక 2 ఫుల్ టైం పూర్తి సమయ కార్యకర్తలను ఎంపిక చేసుకునే వాళ్ళ ద్వారా ఈ గ్రామాలన్నింటిలో అనేక కార్యక్రమాలని అక్కడ చేస్తూ ఆ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఫాలోఅప్గా మేము అనువర్తిగా నిర్ణయం చేయడం జరుగుతుంది. బహుశా ఈ వారం రోజుల్లో దానికి సంబంధించిన ప్రోగ్రాం సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. తర్వాత బహుశా ఖర్చుకు సంబంధించిన తర్వాత ఎంత ఖర్చు పెట్టగలుగుతామో అనే దాంట్లో పూర్తి ఇంకా నిర్ణయం జరగలేదు. కానీ ఒక ఆలోచన ఏం జరుగుతుందంటే ఇల్లు పూర్తిగా నష్టపోయినటువంటి ఇల్లు నిర్మాణం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఈరోజు 60,000 ప్రకటించింది. 30,000 వీళ్ళు అక్కడ బాధితుడు పెట్టుకోవాలి. కాబట్టి 30,000 కదా అని దగ్గర చిల్లి కావలేదు. కాబట్టి ఆ 30,000ని దాతల ద్వారా సమకూర్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలి. తర్వాత మగ్గాలు కోల్పోయిన వాళ్ళకు కూడా మ్యాచింగ్ గ్రాంట్గా ఇంకా ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళకు కూడా దాతల ద్వారా మగ్గాలు ఇప్పించాలి అనే పద్ధతిలో ఈరోజు ఈ ప్రతి గ్రామంలో నష్టపోయినటువంటి బాధితులకు ఈ పద్ధతిలో బహుశా కొన్ని లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. దాన్ని అంతా కూడా అంచనా వేసి దాతల్ని వెతికి వాళ్ళందరికీ కూడా తర్వాత జీవితంలో ఒక వెలుగు చూపించేటువంటి ప్రయత్నం సేవాభారతి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ద్వారా చేసే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రీయ స్వయం
సేవక సంఘం దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా వెంటనే స్పందించి పనిలోకి వెళ్ళిపోతారు. అదే పద్ధతిలో ఇక్కడ ఉండేటువంటి వరదల సమయంలో కూడా స్వయం సేవకులు స్పందించి ఎక్కడి నుంచో పైనుంచి ఆదేశాలు వచ్చే అవసరం లేకుండా తమంత తాముగా పనిలో దిగి ఒక 4 కేంద్రాలుగా ఏర్పాటు చేసుకునే ఈ ఏరియాలో వాళ్ళకి మొట్టమొదటి ఆహార పొట్లాలు అందించాలి. వాళ్ళన్నీ ఇల్లు కోల్పోయినారు ఇంత కాబట్టి ఆహార పొట్లాలు అందించేటువంటి ఒక ప్రయత్నం ఒక 3-4 రోజులు ఆహార పొట్లాలు మంచినీళ్ళు అందించేటువంటి ఒక రూపంలో విశేష ప్రయత్నం జరిగింది. దానికి భాగ్యనగర్ నుంచి మిగతా చోట్ల నుంచి పులిహోర ప్యాకెట్లు చపాతీలు ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఆ విధంగా వాళ్లకు అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఇందాక లింగన్న గారు చెప్పినట్టు శాశ్వతంగా కొద్ది రోజుల కొరకు కనీసం 15 రోజుల కొరకు వాళ్ళకి ఈ ఆహారం సంబంధించినటువంటి ఒక సమస్య లేకుండా వాటిపైన ఉండడానికి సంబంధించిన ఒక కిట్స్ తయారు చేసి అటువంటి కిట్లు ప్రతి గ్రామంలో ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ అందజేయడం జరిగింది. కాబట్టి ఇది వైద్య సంబంధించినటువంటి ఒక బ్యాచెస్ కూడా భాగ్యనగర్ నుంచి సుమారుగా 15 మంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చినారు. సుమారుగా ఒక 6 రోజులు ఇక్కడ వాళ్ళు అన్ని గ్రామాలకు కూడా వెళ్ళి ముఖ్యంగా వాళ్లకు మనుషులు ఆ బురద లోపల నుంచి వెళుతున్నప్పుడు ముళ్ళు కొట్టడము మిగతాది ఇవన్నీ కూడా కాళ్ళకు బాగా దెబ్బలు తాకున్నాయి. దాంతో వాళ్ళకు టిటానస్ సంబంధించినటువంటి ఒక ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఆ పద్ధతిలో డాక్టర్స్ పూర్తి అన్ని గ్రామాలు తిరిగి డాక్టర్ వైద్యం అందించారు. ఆ తర్వాత సంబంధించినటువంటి ఒక దాంట్లో ప్రతి ఊర్లో ఉండేటువంటి యొక్క అందరికీ కూడా ఒక కిట్ అందేటువంటి ప్రయత్నం జరిగింది. మొత్తం మీద రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకులు సుమారుగా 1000 మంది ముఖ్యంగా మాకు ఒక వారం రోజుల తర్వాత ఈ కొట్టం తులసిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో వసతి మాకు లభించడము ఆ యాజమాన్యం వాళ్ళు అంగీకరించడము ముఖ్యంగా ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి ఒక చోట్ల పాఠశాలలు విద్యార్థులకు తీరని నష్టం జరుగుతున్నది. ఎందుకంటే సంవత్సరం మధ్యలో వచ్చింది కాబట్టి వాళ్ళకి టెక్స్ట్ బుక్ అందలేవు, కిట్ నోట్బుక్స్ అందట్లేదు. కాబట్టి వీలైనంత వరకు ఇతర సంస్థల అంటే సహకారం చేసేటువంటి ఒక ఎన్జిఓ సహకారంతో మొత్తం విద్యార్థులకి నోట్బుక్స్ను బ్యాగ్ అందేటువంటి పద్ధతిలో ఒక యోజన చేస్తున్నాము. అట్లాగే విద్యార్థులు చదువుకోవడానికి మిగతా వాటిలలో బహుశా అవకాశాలు లేవు. ఎందుకంటే ఇండ్లన్నీ చాలా కూలిపోయి ఉన్నాయి. అటువంటి వరకు ఏదైనా టెంపరీ షెల్టర్ ఇటువంటిది ఒక ప్రభుత్వం నుంచి అటువంటిది ఏర్పాటు చేయించి అభ్యాసికలు అంటే వాళ్ళకు కోచింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలో అది కూడా కొంత ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఆ విధంగా ఈ విద్యా ప్రామాణికతలు నష్టపోకుండా ఆ విధంగా ప్రయత్నం చేసేటువంటి ఒక యోజన కూడా సేవాభారతి ఆలోచన చేసుకున్నది. కాబట్టి ఆ విధంగా మొత్తం మీద ఉన్నంతలో ముఖ్యంగా మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఒక సమస్యలో ఒక 2-3 రోజుల తర్వాత అక్కడ పశువులన్నీ కూడా చనిపోయినాయి. చాలా వందల సంఖ్యలో పశువులు చనిపోయినాయి. కాబట్టి వాటిని 3-4 రోజుల తర్వాత పూర్తిగా డిటీరియేట్ అయినాయి. అంటే మురుగు వాసన ఇటువంటి యొక్క దాంట్లో అయితే బహుశా అనారోగ్యానికి కారణమైనటువంటి ఒక పద్ధతిలో అవి కుళ్ళిపోయి ఉండేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. దాన్ని ఎవరు ముట్టుకోవట్లేదు, ప్రభుత్వం నుంచి ఎవరు దాన్ని తీయట్లేదు అన్నారు. కాబట్టి అప్పుడు కార్యకర్తలు అంత దుర్గంధం వాసన ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు పూనుకొని వాటిపైన కిరోసిన్ కూడా ప్రభుత్వాన్ని కోరినాం, కానీ వాళ్ళు ఏమో సహకారం చేసే ప్రయత్నం జరగలేదు. సరే వీళ్ళు ఎక్కడి నుంచో సేకరించి మొత్తం మీద కర్రలు ఇవన్నీ తీసుకొని పశువులన్నింటినీ దహనం చేశారు. కొన్నింటిని పూడ్చిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మొత్తం మీద పూర్తి పశువులను అన్ని గ్రామాల్లో కూడా పశువులను దహనం చేసేటువంటి ఒక ప్రక్రియ రాష్ట్రీయ స్వయంసేవకులు పూనుకొని చేసినారు. ఆ తర్వాత కూడా శానిటరీ వీటికి సంబంధించినటువంటి దాంట్లో కూడా బ్లీచింగ్ పౌడర్ వేయడము మిగతా విషయాలు కూడా దానిపైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ విధంగా స్వయంసేవకులు దాంతోపాటుగా ఇతర కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా యాక్టివ్గా దాదాపు పొద్దున అంటే 8 గంటలకు అల్పాహారం చేసిపోతే ఏ రాత్రి 9 గంటలకు వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి క్యాంప్కి చేరుకున్నారు. మధ్యలో భోజనం కూడా వాళ్ళకి గుర్తుండేటువంటి కాదు. ఆ పద్ధతిలో సుమారుగా 1000 మంది కార్యకర్తలు ఈ సమయంలో కూడా పూర్తి సేవలు అందించారు. భవిష్యత్తు యోజన అనేది సంస్థల ద్వారా నిర్ణయం చేసిన తర్వాత ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది.